పెద్దది ఇంట్లో నేర్చు సార్ ప్లీజ్ సార్ అంతే ఉంటే ఎన్హెచ్ఐతో మాట్లాడి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడము. ఎక్కడైనా ఎల్ఈడి లైటింగ్ తక్కువ ఉంటే, వైరింగ్ ప్రాబ్లం ఉంటే, రోడ్డుకి డంబుల్ స్టిక్స్ కావాల్సి ఉంటే, వార్నింగ్ బోర్డ్స్ కావాలంటే దాన్ని వాళ్ళ హెల్ప్తో చేస్తాము. అట్లాగే మాకు సంబంధించి పోలీసు సంబంధించి హై స్పీడ్ పోయే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడము, అట్లాగే డ్రైవ్ చేసే వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ర్యాష్గా పోయే వాళ్ళ మీద పెట్టడము, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఇవ్వడము, హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించడము అనేది జరుగుతుంది. దీంట్లో పబ్లిక్ యొక్క సహకారం చాలా 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 అవసరం. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పడం కానీ, బట్ వాళ్ళు చేసే చిన్న చిన్న నెగ్లెక్ట్ వల్ల ప్రాణం మీదకి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కావాలి. 70 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. రోజు మనం చెప్తూనే ఉన్నాం, రైడ్ చేస్తూనే ఉన్నాం, బట్ సెల్ రింగ్ అయిన ఒక్క క్షణము ఆగడానికి కూడా ఊపికలేదు జనాలు. యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణము ఏదో షో చేయడం కాదు. చాలా మటుకు మనకు రోడ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. హైవే మీద ఈ మధ్యలో కంటిన్యూగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంతకుముందు రేజర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఆ మెయింటెనెన్స్ కింద ఒక ఏజెన్సీ ఉండేది. అట్లా కాకోకుండా ఇప్పుడు ఎన్హెచ్ఐటి, నేషనల్ హైవే ఇన్ఫ్రాటెక్, దాని కింద గవర్నమెంట్ ఏజెన్సీలే దాన్ని ఆల్మోస్ట్ హైవే రోడ్డు లైట్నింగ్ని, తర్వాత సేఫ్టీ మెజర్స్ను, ఏదైనా ఇన్సిడెంట్ మేనేజర్ని అందరినీ యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మనెంట్గా ఏదైనా హైవే మీద జరిగితే కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళలో మామూలుగా ఇంతకుముందు కార్పొరేట్ సంస్థ ఉండేది, సిఎస్ఆర్ అని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేసి. వాళ్ళ మనీలో కొంత భాగము సోషల్ సర్వీస్కి ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఎన్హెచ్ఐటి, నేషనల్ హైవే ఇన్ఫ్రాటెక్, వాళ్ళు ఈ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు ఈ రోడ్డుతో అనుసంధానమైన కానిస్టేబుల్స్కు వాళ్లకు ఏదైతే అవసరం ఉంటుందో రోడ్డు వీటికి, అంటే ముఖ్యంగా నైట్ టైం రేడియం జెక్కిన్, లైటింగ్ స్టిక్స్, అలాగే డ్రంక్ అండ్ స్ట్రెస్ బ్రీత్ ఎన్లేయర్స్, అలాంటి 3 బ్రీత్ ఎన్లేయర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ లైటింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రేడియం జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏసీ కూడా ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇప్పటివరకు మనకు హైవే వాళ్ళు ఎవరు పెద్ద ఐడియా ఉండేది కాదు. ఈ మిస్టర్ చైతన్య ప్లాజా మేనేజరు, అతను ఆ మొత్తం మనకు నలగాంపల్లి నుంచి మన నగింగిలి దాకా రోడ్స్ మీద ఏమున్నా ఏ ఇష్యూస్ అయినా కానీ తను ఓవరాల్గా చూసుకుంటాడు. అట్లాగే గిరి అనేది ఇన్సిడెంట్ మేనేజర్ గిరిబాబు, ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ చూసుకుంటారు. ఆల్మోస్ట్ మనకు చాలామందికి ఎవరితో కాంటాక్ట్ కాల్లో కూడా కమ్యూనికేషన్ ఉండకోకుంటుంది. సో వన్స్ ఫర్ ఆల్ ఏమన్నా స్మాల్ ఇన్సిడెంట్ కూడా మీ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రవి సేఫ్టీ మేనేజరు, ఆ రోడ్డుకు సంబంధించి సేఫ్టీ వర్క్స్ ఏదున్నా కానీ దానికి సంబంధించి వర్క్ చూసుకుంటాడు. కిరణ్ కుమార్ రోడ్ మెయింటెనెన్స్, ఏదైనా మనం డంబుల్ స్టిక్స్ చేయాలా లేదా స్పీడ్ బ్రేకర్స్ వేయాలా అలాంటివి ఎవరు ఉంటే తను చూసుకుంటాడు. సో వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఒకసారి. వీళ్ళు కలెక్టర్ గారితో కూడా ఎవరి మంత్ అటెండ్ అయ్యి చెబుతుంటారు. బట్ సబ్ డివిజన్ లెవెల్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది ఈ హైవేకి సంబంధించి రోడ్ల నిర్వహణ భాగంగా. వాళ్ళు వస్తూ వీటిని కూడా మన పోలీస్ సిబ్బంది కోసం తీసుకువచ్చారు. మంచి కోఆర్డినేషన్తో అందరం కలిసి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన బీచ్ ఎన్లేయర్స్ కావచ్చు, లైటింగ్ స్టిక్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, మా సిబ్బందికి దాని అందరినీ ఇచ్చి మరింతగా రోడ్డు నివారణ ప్రమాద చర్యలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి.
నా పేరు కృషి చైతన్య. నేను మహాసముద్రం టోల్ ప్లాజా మేనేజర్గా చేస్తున్నాను. సో మేము NHIT అని నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తరఫున మేము పనిచేస్తున్నాం. మేము నెక్స్ట్ 20 years గాను NHIతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో టోల్ వసూలుతో పాటు రోడ్ మెయింటెనెన్స్ కూడా నలగంపల్లి నుంచి నంగిలి వరకు మధ్యలో ఉండే రోడ్ మెయింటెనెన్స్ వరకు అన్నీ కూడా మేమే చూస్తున్నాము. గత 6 monthsగా మీరు గమనించే ఉంటారు, ఆల్మోస్ట్ ఆల్ రోడ్లో కూడా కొంచెం ఇంతకుముందు దానికంటే కూడా క్లీన్లీనెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్స్ కొన్ని తీసుకోవడానికి రెడీ అయి ఉన్నాము. అవి కూడా లైటింగ్ కూడా పర్మనెంట్గా పూర్తిగా రీస్టోరేషన్ చేసి కొత్త లైట్స్ LED లైట్స్తో వాటిని మార్చడానికి నెక్స్ట్ 6 monthsలో ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు రోడ్డు మీద యాక్సిడెంట్స్ వీటిని తగ్గించడానికి పెద్దలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఏదైనా డెవలప్మెంట్స్ కావాలంటే మా కంపెనీ తరఫున చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. 24/7 మా పెట్రోలింగ్ వెహికల్ కానీ అంబులెన్స్ కానీ హైడ్రా కానీ ఈ రోడ్లో అవైలబిలిటీగా ఉంటాయి. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా కానీ ఇమ్మీడియట్గా ఉంటాయి. అలాగే యూజువల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నామినల్ నేషనల్ లెవెల్లో 1033 అనేది కామన్ కంట్రోల్ నెంబరు, హెల్ప్ లైన్ నెంబరు. ఎప్పుడు ఏం జరిగినా మీరు జస్ట్ ఆ లొకేషన్ ఎక్కడ ఉన్నారు, ఏ రోడ్డు అంటే నియర్ బై పాస్ అయిన విలేజ్ పేరు చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా కన్సర్న్ టోల్ ప్లాజాకి కానీ లేదు IMT టీమ్ ఉంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీమ్కి కానీ ఎమ్మటే చేస్తారు. ఈవెన్ కార్ బ్రేక్ డౌన్ అయింది, లేదు యాక్సిడెంట్ అయింది, ఓల్డ్ పీపుల్ ఉంటారు, ట్రావెల్ చేస్తున్నప్పుడు పంచర్ అయింది, వాళ్ళు మార్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా మా పెట్రోలింగ్ టీం వాళ్ళు 24/7 వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏదైనా బ్రేక్ డౌన్ అయిపోయింది, నియర్ బై వాళ్ళని ఏదైనా అంటే వెళ్తురు ఉండదు, నడి రోడ్లో అయిపోయింది బండి, అలాంటి వాళ్ళని కూడా నియర్ బై ఏరియాకి వాళ్ళని టోయింగ్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ చేసి వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తారు. పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే సేఫ్ గార్డ్ చేస్తారు. ఈ విధంగా యాజ్ పర్ NHI గైడ్లైన్స్ ప్రకారము మేము అన్ని రకాలుగా 24/7లో యూజర్ ఇంట్రాక్షన్గా ఉంది. వాళ్ళకి కావాల్సిన హెల్ప్స్ అన్నీ కూడా చేయడానికి మేము ఎలవెల్లా రెడీగా ఉన్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? అట్లా ఎన్ని కిలోమీటర్స్ వరకు అట్లా ఉంటుంది? అంటే మా స్ట్రెచ్ వచ్చేసి ఇక్కడ మన నలగంపల్లి దగ్గర నుంచి నంగిలి వరకు అండి. అక్కడి నుంచి తర్వాత స్ట్రెచ్ వేరే ఇంకో కంపెనీ, అది అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఆ రోడ్డు. అది అయిన తర్వాత అది కూడా దాంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టార్ట్ అవుతుంది. అది SD ఇన్ఫ్రా ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. అది అవ్వగానే అప్ టు వెల్లూరు రోడ్ వరకు, వెల్లూరు బైపాస్ వరకు కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు సార్. సార్ ఇంకో విషయం సార్, పలమనేరు బైపాస్లో నాగమంగళం నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు ముగిల తర్వాత యాక్సిడెంట్లు ఆడ ఎక్కువ జరుగుతున్నాయి. మీరు రోడ్డు సేఫ్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? లేదు సార్, లాస్ట్ మీటింగ్లో కూడా డిస్ట్రిక్ట్ సేఫ్టీ మీటింగ్లో కూడా కలెక్టర్ గారు కూడా ప్రిస్క్రైబ్డ్గా దాని మీద SP గారు కలెక్టర్ గారు కూడా దాని గురించే మాట్లాడారు. సో వాళ్ళు గైడ్లైన్స్ కొన్ని చెప్పారు, దాన్ని ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలా ఏంటనేది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, రోడ్ యాక్సిడెంట్స్ అనేది మన అవేర్నెస్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అంటాము. మన లాస్ట్ మంత్లో కూడా మా ప్లాజాలో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది మా ప్లాజాలో. మన అవేర్నెస్ని బట్టి, మనం అవేర్ చేసేదాన్ని బట్టి యాక్సిడెంట్ రేషియో అనేది తగ్గిస్తాం. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా తోలేవాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అవి తీసుకుంటే రోడ్డు ప్రమాదాలన్నీ తగ్గించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళు ఇదిగా ఉన్నా కానీ మన తరపు నుంచి ఏ అయితే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ని ఆల్రెడీ మనం హజార్డ్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఇవన్నీ వేయడం జరిగింది. బ్లింకర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇంకా కొత్తగా ఏదైనా ఇటువంటి యాక్సిడెంట్ జోన్స్ ఏమైనా ఏర్పడితే దానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్. ఇక్కడ నామూలు ఇక్కడ డేంజర్ యాక్సిడెంట్ జోన్ నేమ్ బోర్డులు పెట్టచ్చు కదా సార్? అది జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ ఉందండి, కనపడ కలెక్టర్ సార్ కూడా అది పెట్టాడు, ఇన్స్ట్రక్షన్ పెద్ద బోర్డు మొగిలి కాడ మాది ఇక్కడ లేదు. యాక్సిడెంట్లు అంతా అక్కడే సార్ జరుగుతాయి. పోయిన నెల అయితే 7 మంది చనిపోయినారు. అది చాలా ఎసెన్షియల్ కూడా. దాన్ని మన రాంభూపాల్ ఇన్స్పెక్టర్ స్వయంగా దగ్గరుండి మన వీళ్ళతో కలిసి రోడ్ సేఫ్టీ రవి గారితో కలిసి మాట్లాడి చేస్తున్నారు. అది రెడీ అయిపోయినాయి. ఈరోజు రేపు ఇన్స్టాల్ చేస్తారు. యాక్చువల్గా ముఖ్యంగా ఇప్పుడు మా మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే యాక్షన్ ఒక 2-3 సెకండ్లు చాలు.
2-3 సెకండ్లో మినిమం 8 to 9 మీటర్స్ ముందుకు పోతుంది వెహికల్. కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కావాలి. మన పబ్లిక్ని పూర్తి నెట్ అయిపోయినా మా బాధ్యత పరంగా అంతా మేము చేస్తాము. ఎవరి మంత్ నేషనల్ అథారిటీ వాళ్ళతో కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీ దగ్గర కూడా సహకారం తీసుకుంటాము. ఇప్పుడు ఇందాక గుడ్ క్వశ్చన్స్ గుడ్ పాయింట్స్ చెప్పారు. అక్కడ సైన్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా మిగిలిన బ్లింకింగ్ లైట్స్ కావచ్చు, లేదా డబుల్ స్టిక్ కావచ్చు, ఏది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకొని సాధ్యమైనందుకు పూర్తిగా తగ్గడానికి మేము ప్రయత్నం అనేది చేస్తున్నాము. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుంటాము, వాటిని కూడా రెక్టిఫై చేస్తాము. థ్యాంక్ యూ.